ముందుగా ఆడవాళ్ళందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సో ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో అక్కడ కంట్రీస్ లో మనకి సమానత్వం నుంచి స్టార్ట్ అయినటువంటి ఉమెన్స్ డే నవ్ డేస్ మన కంట్రీలో కూడా ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటున్నారు. సో ఉమెన్ అనేది మనకి ఏ రకంగానూ తీసుకోదు, అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతోంది. సమానత్వంలో హక్కులో భాగంగా పోరాటం చేసి వాళ్ళు సక్సీడ్ అయినందుకు ఇది March 8న సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో నార్మల్ గా ఇప్పుడున్న వాళ్ళు యూత్ కానివ్వండి, కామన్ పీపుల్ కానివ్వండి, సో ఉమెన్స్ డే గురించి అండ్ అలాగే వాళ్ళ లైఫ్ లో ఇన్స్పైర్ చేసిన ఉమెన్ ఎవరో వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో మనం కూడా తెలుసుకుందాం. హ్యాపీ ఉమెన్స్ డే. Happy Women's Day. Thank you. Same to you. సో ఏం చేస్తుంటారు మీరు? Working employees. ఓకే, సో జస్ట్ స్మాల్ క్వశ్చన్. ఉమెన్స్ డే నార్మల్ గా ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటూ ఉంటాం. సో వేరే కంట్రీ నుంచి వచ్చింది కదా, మీ ఒపీనియన్ ఏంటి? అసలు సెలబ్రేట్ చేసుకోవచ్చా లేదా, ఏమంటారు? అసలు మీరు సెలబ్రేట్ చేసుకున్నారా? సెలబ్రేట్ చేసుకున్నారు. ఓకే, సో అంటే స్పెషల్ గా ఇలా డే ఉండడం ఎట్లా అనిపిస్తుంది? Like మనకు ఒక రికగ్నైజేషన్, లైక్ ఉమెన్స్ అంటే అన్ని ప్లేసెస్ లో వర్క్ చేస్తాము, ఇంట్లో హౌస్ హోల్డ్ అన్ని ఆర్గనైజ్డ్ గా అన్ని చేస్తాం కాబట్టి లైక్ రికగ్నైజేషన్ కోసం ఒక డే అనేది స్పెసిఫిక్ గా మెన్షన్ చేసినప్పుడు బెటర్, అంటే ఒక మంచి ఒపీనియన్. సో రికగ్నైజేషన్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. సో వాళ్ళకి ఒక ఉమెన్ అంటే ఎట్లా ఉండాలి ఇన్స్పైరింగ్ గా, మీరేమైనా అడ్వైస్ చేస్తారా? లైక్ మనం మదర్స్ నుంచి తెలుసుకున్నట్టు పేషెన్స్ ఇస్ ద బెస్ట్ వన్. కాన్ఫిడెన్స్ ఉండాలి, ఇంకా మల్టీ టాస్కింగ్ అవన్నీ చాలా నేర్చుకోవాలి. ఓకే, సో మీ లైఫ్ లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఉమెన్ ఎవరు? మదర్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Happy Women's Day. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఏం చేస్తుంటారు? జాయిన్ అయ్యారా? సో ఉమెన్స్ డే సందర్భంగా మీ మదర్ కి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? హ్యాపీ ఉమెన్స్ డే, యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. ఓకే, సో అంటే మీ మదర్ కాకుండా ప్రతి ఒక్క మెన్ లైఫ్ లో కంపల్సరీగా ఇన్స్పైర్ చేసే ఉమెన్ ఎవరంటే కంపల్సరీ మదర్ అనే చెప్తారు. ఆవిడే కాకుండా ఎంటైర్ మీ కెరీర్ లో మీకు ఎవరు ది బెస్ట్ ఉమెన్ అనిపించిన వాళ్ళు? ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఓకే, ప్రొఫెసర్ షేక్ కాసిం బేబీ. చాలా స్ఫూర్తిగా అంటే స్ఫూర్తినిచ్చారు, ఇన్స్పిరేషన్ ఇచ్చారు, మోటివేషన్ ఇచ్చారు. ఫస్ట్ మేము ఆవిడ గురించి చాలా బాగా ఇచ్చారు. మా ఒకప్పుడు మా హెచ్ఓడి కూడా ఉస్మానియా యూనివర్సిటీ విశాఖపట్నంలో. ఆవిడ వల్లే నేను ఇప్పుడు ఎల్వికేలో కూడా జాయిన్ అయ్యా. ఎందుకంటే ఎన్నో అంటే నేను బయోటెక్ కెరియర్ లో ఉన్నా, ఆవిడ చాలా. ఓకే, సో ఫైనల్ గా అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే వాళ్ళకి విష్ చేస్తుంటాం కదా. సో కామన్ గా అంటే ఇన్స్పైరింగ్ గా ఎట్లా ఉండాలంటారు ఉమెన్ అనే వాళ్ళు? ఈ లెక్చర్ లాగా ఎక్స్ప్రెసివ్ ఉండాలి, అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ అగైన్ మీ మమ్మీకి మీ లెక్చర్ కి కూడా ఉమెన్స్ డే విషెస్ చేసేయండి. హ్యాపీ ఉమెన్స్ డే మమ్మీ, హ్యాపీ ఉమెన్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ. ఉమెన్స్ డే రోజు ఒక స్కూల్ పాప వాళ్ళ మమ్మీకి విష్ చేస్తుందంట. నీ పేరేంటి? అఖిల. సో నువ్వు కూడా ఫ్యూచర్ లో మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? 5th class. ఓకే, సో నీ లైఫ్ లో ఇన్స్పైరింగ్ ఉమెన్ ఎవరు? మీ మమ్మీయా? విష్ చేయి మీ మమ్మీకి, గట్టిగా హగ్ చేసుకొని కిస్ పెట్టాలి. చెప్పు. Happy Women's Day, Mummy. సో మీరు కూడా ఒకసారి అందరికి ఆడవాళ్ళందరికీ విష్ చేయండి. హ్యాపీ ఉమెన్స్ డే చెప్పండి. హ్యాపీ ఉమెన్స్ డే అందరికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ లైఫ్ లో ఎవరు ఇన్స్పైరింగ్ పర్సన్? మై మామ్ బేబీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సాయి ప్రమద. సాయి ప్రమద. సో వర్కింగ్ యాస్? వర్కింగ్ ఇన్ FHPL. ఓకే, సో ఉమెన్స్ డే సందర్భంగా స్మాల్ క్వశ్చన్. సో మీ లైఫ్ లో ఇన్స్పైరింగ్ ఎవరు? మై మదర్. ఆబ్వియస్లీ అందరు మదర్ అనే చెప్తారు. సో మదర్ కాకుండా ఇంకెవరు మీ ఎంటైర్ కెరీర్ లో? మై ఎంటైర్ ఫ్రెండ్స్, సిస్టర్. మీ సిస్టర్. వావ్, ఫస్ట్ టైం ఒక అమ్మాయి సిస్టర్ కోసం చెప్పింది అనమాట. సో ఎనీవేస్ జస్ట్ స్మాల్ విష్ చేద్దాం అందరికి. వీళ్ళ మదర్ కి, సిస్టర్ కి, ఎంటైర్ ఉమెన్ అందరికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ పేరు? రమ్య. రమ్య గారు ఏం చేస్తుంటారు? శ్రీరూప్ లో జాబ్ చేస్తాను. మీ పేరు? విజయ్ చిత్ర. ఓకే, నేను కూడా శ్రీరూప్ లో పనిచేస్తాను. ఓకే. సో ఉమెన్స్ డే సందర్భంగా లైక్ ఇట్లా ఉమెన్స్ కోసం స్పెషల్ డే పెట్టారు కదా, మీకు ఏమనిపిస్తుంది? ఓకే,
సో మీ లైఫ్ లో ఎవరిని అడిగినా సరే మా మమ్మీయే మాకు ఇన్స్పిరేషన్ అంటున్నారు. అలా కాకుండా ఎంటైర్ మీ లైఫ్ లో చాలా మంది ఉంటుంటారు మీకు. సో అట్లా ఇన్స్పైర్ చేసిన ఉమెన్ ఎవరు? వచ్చి ఫస్ట్ థింగ్ మా అమ్మ, ఆ. మా నాన్న, ఆ. తర్వాత టీచర్స్, సార్స్ వాళ్ళ వల్ల మాకు మంచి ఇన్స్పిరేషన్ వచ్చింది. ఓకే, మీ టీచర్ అన్నమాట. సో మీకు? ఫస్ట్ మా అమ్మ, ఆంటీ చెప్పినట్టు టీచర్స్. ఓకే, వాళ్ళ నుంచి కూడా బాగా ఇన్స్పైర్. సో ఇలాంటి వాళ్ళందరు ఉమెన్ ఎవరైతే ఉన్నారో, లైక్ వర్కింగ్ కానివ్వండి, ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు. వాళ్ళందరికీ మనం కూడా ఒకసారి హ్యాపీ ఉమెన్స్ డే చెప్తాం. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. హాయ్, వాట్స్ యువర్ నేమ్? Myself Madhulika. మధులిక, ఏం చేస్తుంటారు? I'm a teacher. ఓ సూపర్. సో టీచర్నే ఒక మంచి క్వశ్చన్ అడగబోతున్నా ఈరోజు నేను. Yes. సో ఉమెన్స్ డే సందర్భంగా అసలు మీరు ఒక ఉమెన్ కి కానీ లేకపోతే ఈ సొసైటీకి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? Without women, the world is nothing. So please respect women and protect the women. Happy Women's Day to all. సో ఇప్పుడు మీ లైఫ్ లో మీ ఇన్స్పైరింగ్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఉమెన్ ఎవరు? My mother, ఆఫ్ obviously. కోర్స్ అందరూ మదర్ అనే చెప్తారు. సో మదర్ కాకుండా సో అట్లాగా మీ ఎంటైర్ కెరీర్ లైఫ్ లో మీకు బాగా ఈమెను చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను, ఈమె వల్ల నాకు లైఫ్ టర్న్ అయింది అలా అనుకునే వాళ్ళు, మీకు సపోర్టింగ్ గా ఉన్న వాళ్ళు ఎవరు? Like that, I don't feel anything. ఓకే Other than my mother, I don't feel anything. ఓకే. సో చూసారు, వాళ్ళ మమ్మీ కంటే ఎవరు నచ్చలేదంట. Because she's my strength, she's my weakness. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అడ్వైస్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. Thank you, same to you. ప్రతి ఉమెన్ లైఫ్ ఒకేలాగా ఉండదు. ఇప్పుడు నాతో పాటు ఉన్నారు, వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కార్మికులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఏజ్ లో కూడా వాళ్ళకి జాబ్ లేక చాలా బాధపడుతున్నారు. నేనైతే వాళ్ళకి ఫ్యూచర్ లో జాబ్ రావాలని కోరుకుంటున్నాను. ప్రెసెంట్ అసలు వాళ్ళ బాధ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అమ్మ నమస్తే, మీ పేరు? కిష్టమ్మ. ఏడుంటారమ్మా? అవునా? ఎందుకు ఇంత బాధపడుతున్నావు? ఏంటి మా బాబా భగవంతుని కూడా రావద్దు అన్న బస్సులు అడిగినా చెప్తారు. నేను ఎంతో మందిని చూసాను, వాళ్ళందరూ నన్ను తున్నేసి వెళ్ళిపోయారు. అంత బతుకు కూడా మా అమ్మ వచ్చినప్పుడు 5 ఏళ్ళ పిల్లలు వీళ్ళు అందరినీ పెద్ద చేసిన ఇందరమ్మ వచ్చినప్పుడు ఇందరమ్మ ఇచ్చిందే ఒక 70 గజాల జాగా, అది అమ్మి కొంతమందికి ఈమె పెళ్లి చేసిన, మా తమ్ముని పెళ్లి చేసిన, ఒక ఉప్పుడు పని చేసిన. అమ్మ పిల్లలు లేరా అమ్మా? నాకు లేరు. లేరా? ఓకే, నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు. ఒకదాన్ని ఓకే. సో ఇట్లా ఎవరన్నా సహాయం చేస్తామని ఎవరన్నా వచ్చారా? ఇప్పుడు ఏంటి, ఉద్యోగానికి వెళ్తే ఏమన్నారు? పెట్టుకుంటే ఆ గీర అది దారాలు తీసుకొని కట్ చేస్తే అవునా? 200 ఇస్తాం. ఎంతమ్మా? ఎన్ని సంవత్సరాలు ఉంటావు నువ్వు? 75 ఉంటాయి. 75 సంవత్సరాల ఆవిడ ఒక పని కోసం చాలా కష్టపడుతుంది. కానీ తిండి కూడా కష్టమే. ఎంతమంది పిల్లలమ్మా? నాకు అసలు లేదమ్మా. లేరా? పిల్లలు లేరు, ఎవరు లేరు. అమ్మ ఖర్చు లేకుండా ముందు వచ్చినా నేను హైదరాబాద్. ఆహా, కానీ అప్పుడు కొంచెం కష్టం చేసేదాన్ని, 20 ఇటుకలు మోసేదాన్ని, ఇప్పుడు పని చేసాము. మరి గవర్నమెంట్ నుంచి ఏమన్నా వస్తుందా? పింఛన్ వస్తుందా? 2000 వస్తుంది. అది సరిపోవట్లేదు ఈ హైదరాబాద్ సిటీలో, కష్టం. అప్పుడే తీసుకోగానే గోళీలు, థైరాయిడ్, బీపీ, ఓకే. గోళీలకి సరిపోతాయి. ఒక 5 రూపాయలు బియ్యం ఒకటి ఇస్తున్నారు. నాకు 6 కేజీలు, ఆమెకు 6 కేజీలు. ఓకే. సో అవే ఇంకా నెట్టుకుంటూ వస్తున్నారు ఇప్పుడు. అదే నెట్టుకొడితే వస్తున్నాము. అక్క చెల్లెలు ఒక్కటానే ఉన్నాము. అక్క చెల్లెళ్ళు ఒక్క దగ్గర ఉన్నారు. అమ్మ మరి నీకు లేరా, పిల్లలు లేరా? నాకు 23 సంవత్సరాలు కొడుకు చచ్చిపోయింది. అయ్యో, కరోనాలో భర్త చచ్చిపోయింది. ఎవ్వరు లేరు, ఇక మీరిద్దరే అక్క చెల్లెలు బతుకుతున్నారు. ఒక బిడ్డ ఉంది అని రాయలసీమ. సో ఏదో ఒక పని ఖచ్చితంగా మీరు కావాలనుకుంటున్నారు. అంటే ఎవరు చూపించేవాళ్ళు లేదు. నిజంగా నేను అనుకుంటున్నా, అంటే ఈ వీడియో చూసి ఎవరన్నా అనుకుంటే ఇలాంటి వాళ్ళు ఏమి చేయలేరు అని అనుకోకండి. ఇంత ఏజ్ లో కూడా వీళ్ళు ఇప్పుడు రెడీగా ఉన్నారు. సో మనం ఆ ఏజ్ కి వస్తే చేస్తామో లేదో కూడా తెలియదు. సో ప్రతి ఒక్కరి లైఫ్ హ్యాపీగా ఉంటది అనుకోవద్దు. ఇలాంటి వాళ్ళకు కూడా హ్యాపీగా ఉన్నప్పుడే మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి. అయ్యయ్యో అమ్మ, బాధపడకండి.
సో మీకు మంచిగా అవ్వాలని నేను అనుకుంటున్నాను నేను. సో వాళ్ళు కూడా చెప్పి కంటే బాధపడద్దు రాజరత్నమైన బాధపడద్దు, మీకు మంచిగా అవ్వాలని నేను అనుకుంటున్నాను నేను. మంచిగా సో ఈ వీడియో ఎవరన్నా కాలం చూస్తే, మీకు ఈ వీడియో చూసి ఎవరన్నా సరే ముసలి వాళ్ళని బాధపడకుండా మీరు చేయగలిగినంత పని చేస్తారని నేను కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. చెప్పుకోమ్మా. చెప్తా. మా ఇట్లా బతుకు ఎవరికి రావద్దు. బాధపడద్దు, నాకేమన్నా హెల్ప్ అనిపిస్తే నేను కూడా చేస్తాను, టెన్షన్ పడద్దు. ఓకేనా? ఇంతరన్నా కానీ రాజమ్మ ఇంటికాడ ఇస్తామంటే ఎవరైనా చెప్తారు. సరే సరే. బాబన్న ఇంటికాడ అన్న కూడా బాబన్న ఇంటికాడ ఇస్తామంటే ఎవరైనా చెప్తారు. అది కిరాయి లక్ష్మికి ఇష్టమ్మా, మీకు కొంచెం అమౌంట్ వేసాను నేను. ఈ రోజు ఉమెన్స్ డే, ఎవరు బాధపడద్దు, మీ బాధ చూసి నేను కూడా చాలా వేస్తున్నాను. బాధ. అందరికి మీరు హ్యాపీగా ఉండాలి, నవ్వుకుంటా ఒక్కసారి హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పండి. హ్యాపీ మాకు డబ్బులు అందరూ కూడా సాయం చేయాలి. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీగా ఉన్నాం. హ్యాపీగా ఉండండి, ఒక్క రోజన్నా మీరు హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.